ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను. ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాశుల వారికి ఎలాగున్నది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, వారు ఏ దేవుణ్ణి పూజించాలి, వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను. ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది. ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి 30వ తారీఖు ఆదివారం నాడు 30/3/2025 రోజున మనకి ఉగాది వచ్చింది. తెలుగు సంవత్సరాది మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వవసు. విశ్వవసు అంటే విశ్వాసం అని అర్థమవుతుంది. ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది. ఆదాయం వృద్ధి అవుతుంది. గురువు అన్ని రాశుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు. అట్లాగే అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది. దైవానుగ్రహం బాగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ, విద్యార్థులకి, వ్యవసాయదారులకి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి, చేతివృత్తుల వాళ్ళకి, ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి, అందరికి, పెద్దలకి, పిల్లలకి, అందరికి కూడా ఈ ఈ విశ్వవసు నామం సంవత్సరం చాలా బాగుంటుంది. అందువల్ల ఈ సంవత్సరం అందరూ సుఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల, కానీ అది తగ్గిపోతుంది. మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది. అయితే ఇది ఈ చైత్ర శుద్ధ పాడ్యమి 30/3/2025 అయింది తెలుగు సంవత్సరాది. ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం. అమ్మవారి నవరాత్రులు 4 రకాలుగా ఉంటాయి. అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనవమి వరకు లలితా అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము. చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో లలితా అమ్మవారిని, అదే లలిత, దుర్గా, ఎవరైనా రాజరాజేశ్వరి, అన్నపూర్ణ, ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి. మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి, అమ్మవారి పూజ. ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే 3/4/2025 స్కంద షష్ఠి, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు, ధైర్య సాహసాలు కావాలనుకుంటున్నారు, ఎవరికైనా కుజగ్రహ అనుగ్రహం సరిగా లేదని అనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం. ఇక 16/4/2025 సంకష్టహార చతుర్థి, అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి. ఇది సంకష్టహార చతుర్థి. మనకు కావాలని తీరని కోరికలు ఏమున్నా, ఏ రకమైన కోరికైనా సరే తీరుతుంది. ఈ గణపతికి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం. ఈ సంకష్టహార చతుర్థి మేనరాశి వాళ్ళు, రేవతి నక్షత్రం వాళ్ళు, వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టహార చతుర్థి తప్పకుండా చేయాలి. అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు. తదుపరి మకర రాశి. మకర రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఏ రాశి వారికైనా సరే
4 గ్రహాల నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మిగతా 5 గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి తొందరగానే మారుతూ ఉంటాయి కనుక, ఈ ఇబ్బందులు కొంచెం తక్కువగానే ఉంటాయి. కానీ ఆ 4 గ్రహాలు మాత్రం కనీసం ఒక సంవత్సరం ఒక రాశిలో ఉండడం మూలంగా ఈ గ్రహాలను ఇచ్చేటటువంటి ఫలితాలు అది మంచైనా, చెడైనా ఎక్కువగా ఉంటాయి. ఆ గ్రహాలు ఏంటంటే గురువు, శని, రాహువు, కేతువు. గురువు ఒక రాశిలో సంవత్సరం ఉంటారు. శని 2.5 సంవత్సరాలు ఉంటారు. రాహువు, కేతువు ఒక సంవత్సరం పైనే ఉంటారు. అందువల్ల ఈ రాశి వారికి గురువు సువర్ణమూర్తిగాను, శని తామ్రమూర్తిగాను, రాహువు రజతమూర్తిగాను, కేతువు లోహమూర్తిగాను ఉన్నారు. సువర్ణమూర్తిగా, రజతమూర్తిగా ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు బా బాగుంటాయి. దానివల్ల చెడు జరగదు. తామ్రమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం తక్కువగా సమానంగా ఉంటుంది. అంటే అటు లాభం, అటు మంచి ఫలితం కాదు, చెడు ఫలితం కాదు, యావరేజ్ గా ఉంటుంది. లోహమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు కొంచెం జాతకుడిని ఇబ్బంది పెడతాయి. అందువల్ల వీరు కేతువుకి తగిన పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి సంఘంలో మంచి గౌరవం ఉంటుంది. అట్లాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ధనం సంపాదించగలుగుతారు. ఎన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయో మీకు అన్ని రకాల ఆదాయ మార్గాల నుంచి కూడా మీకు ధనం వస్తుంది. ఉద్యోగస్తులకైతే ఇబ్బందులే లేవు. ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. మీకు మీ అధికారుల నుంచి ఒత్తిడి లేకుండా ఉంటుంది. అధికారుల మన్ననలు ఉంటాయి. పని ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది. మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు చాలా ఉంటాయి. అట్లాగే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా బాగుంది. ఎవరైతే వాళ్ళ తాత తండ్రుల నుంచి ఆస్తులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, వేచి చూస్తున్నారో, వాళ్ళకి ఆ తాత తండ్రుల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆస్తులు ఈ నెలలో వీళ్ళకి దక్కే అవకాశం చాలా కనబడుతోంది. అట్లాగే వీళ్ళకి ఉద్యోగస్తులకైనా వాళ్ళ అధికారులతో మంచి సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళతో మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి. అధికారులకి వీళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంటుంది. అందువల్ల వీళ్ళకి అధికారులు మన్ననలు లేదా ఇంకా మంచి మంచి బహుమతులు, మంచి మంచి అవార్డ్స్ ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకి ఈ కాలం బాగుంది. కష్టపడి చదివితే ఫలితాలు వస్తాయి. అందువల్ల ఎగ్జామినేషన్స్ ఈ నెల, వచ్చే నెల మే వరకు ఎగ్జామ్స్ ఉంటాయి కనుక ఇంక ఇదంతా మే, జూన్, జూలై వరకు కూడా విద్యార్థులందరికీ కూడా కష్టకాలమే. ఎందుకంటే కష్టపడడం, వాళ్ళ ర్యాంకుల కోసం కష్టపడాల్సి వస్తుంది. ఇంకా ఎగ్జామ్స్ అయినప్పటి నుంచి మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్లు అవి ఇవి అన్నీ ఉంటాయి కనుక విద్యార్థులకి ఇప్పటి నుంచి కష్టపడకుండా ఫలితం దక్కడం కష్టమే. అట్లాగే వీళ్ళు కొత్త వస్తువులు, కొత్త బట్టలు కొనుక్కుంటారు ఈ రాశి వారు. అట్లాగే అన్నదమ్ముల మధ్య మాత్రం కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి. అందువల్ల అన్నదమ్ముల మధ్య గొడవలు ఒకవేళ మొదలు పెరగకుండా అక్కడితో కట్ చేసుకోవడం, మళ్ళా ఇంకొక రోజు మంచి రోజు చూసుకుని మాట్లాడుకోవడం చేసుకోవాలి. లేదంటే గొడవలు అలా పెద్దవైపోతే అన్నదమ్ములకి విరోధాలు పెరిగిపోయే అవకాశం చాలా ఉంది. ఈ రాశి వారికి కేతువు లోహమూర్తిగా ఉన్నారు కనుక గణపతి పూజ చేయడం చాలా అవసరం. సంకష్ట చతుర్థి 16వ తారీఖు అయింది. ఆ రోజు గణపతి పూజ చేయించుకోవడము, వీలైతే ఉండగలిగితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి చంద్రుని చూసి భోజనం చేయడము. ఆ రోజు గణపతికి విశేషంగా అభిషేకాలు చేస్తున్నారు అన్ని ఆలయాల్లోనూ. అక్కడ గణపతికి అభిషేకం చేయించుకోవడము, గరిక పూజ చేయడము ఈ రాశి వారికి ముఖ్యమైన పరిహారంగా కేతు పరిహారంగా చెప్పవచ్చు. అట్లాగే రాహు గురించి చెప్పాలంటే రాహు గ్రహం నుంచి ఇది కావాలంటే మినుగులు దానం చేయడము, దుర్గాదేవి పూజ చేయడము తప్పకుండా చేయాలి. అదే రకంగా అంగారక స్తోత్రం కూడా ఈ రాశి వారు పఠించడము, శని గురించి శివాభిషేకం చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు.